చూడండి కలర్ ఎంత బాగున్నాయో, బ్లడ్ రెడ్ కలర్ పండు మిర్చి. సో ఈ పండు మిర్చిని యూస్ చేసి మనం ఇప్పుడు తొక్కు పచ్చడి చేయబోతున్నామండి. సో పండు మిర్చిలో జనరల్గా విటమిన్ సి అనేది ఉంటుందండి, కానీ ఎక్కువ మోతాదులో మనం తీసుకోకూడదండి ఇది పండు మిర్చి కాబట్టి. సో జస్ట్ మనం పెరుగుతూ నంచుకుంటాము, మనం అందరం ఆల్రెడీ యూస్ చేస్తున్నది ఈ పండు మిర్చి. సో ఈ పచ్చడిని మనం ఇప్పుడు నిరం న్యాచురల్స్లో చేసేస్తున్నాము. సో దీనికోసం మనం కారం ఉండే పండు మిర్చిని తీసుకున్నాము, అలాగే కారం తక్కువగా ఉండే పండు మిర్చిని కూడా తీసుకున్నామండి. సో ఇది 2 kg అయితే ఇది 1 kg అట్లా తీసుకున్నాము, రేషియో వైజ్ చెప్తున్నాను. సో తర్వాత మనం గార్లిక్ని తీసుకున్నామండి, గార్లిక్ అలాగే చింతపండుని తీసుకున్నాము. ఇంకా మనకి మెంతులు, ఆవాలు, ఇది కాకుండా మనం ఉప్పు, నూనె, ఇవన్నిటిని మనం మిక్స్ చేసుకుంటే మన పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది జనరల్గా అయితే పండు మిర్చి పచ్చడి అనేదండి ఓన్లీ పండు మిర్చిని యూజ్ చేసి మనం పచ్చడి చేసుకోవచ్చు. లేదు అంటే కొంతమంది అయితే వేరే పచ్చళ్ళు చేస్తారండి, లైక్ గోంగూర కానీ ములక్కాడ కానీ బ్రింజల్ కానీ ఇంకా మిక్స్డ్ వెజిటబుల్ ఇలాంటి పికిల్స్లో ఇది కొంచెం పార్ట్ అందులో మిక్స్ చేస్తే దాని టేస్ట్ ఇంకా ఇంప్రూవైజ్ అవుద్ది అనమాట. సో ఆ విధంగా కూడా ఈ పండు మిర్చిని వాడుతూ ఉంటారు పచ్చడిలో. సో ఇప్పుడు మనం ఈ పండు మిర్చి పచ్చడిని ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా చేయాలి అనేది చూసేద్దామండి. ఫస్ట్ మనం పండు మిర్చిని కొనుక్కోగానే తీసుకుని ముచ్చిక తీసేసుకుని, అసలు కడగకూడదండి, ఒక లైట్ తడువు ఉన్న గుడ్డతో శుభ్రంగా తుడిసేసుకుని ఆరబెట్టేసుకోవాలి. కొంచెం కూడా తడి ఉండకూడదండి, తడి ఉంటే పాడైపోద్ది పచ్చడి. సో అన్నీ ఆరబెట్టేసుకున్నాక మనం దీన్ని కచ్చాబిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాబిచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ గార్లిక్ కూడా కొంచెం మెత్తగా ముద్దగా చేసేసుకోవచ్చు, లేదంటే ముక్కలుగా అన్నా చేసి కూడా వేసుకోవచ్చు. సో గార్లిక్ని ముక్కలుగా చేసుకుని లేదంటే పచ్చడి ముద్ద కింద చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండు అండి, ఇది కొంచెం గ్రైండ్ చేయడం కష్టమే. సో మేమైతే ఎయిదర్ దీన్ని గార్లిక్తో పాటు కానీ చిల్లీస్తో పాటు కానీ గ్రైండ్ చేసి కొంచెం పక్కన పెట్టేసుకుని బాగా మెత్తగా అయిపోయాక మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసేసి అప్పుడు ఇందులో కలిపేద్దామని అనుకుంటున్నాము. సో తర్వాత మెంతులు వచ్చండి లైట్గా ఫ్రై చేయాలి, ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు వచ్చి ఏం ఫ్రై చేయక్కర్లేదండి, జస్ట్ దాన్ని గ్రైండ్ చేసుకోవాలి, ఆవపిండి కింద చేసేసుకోవాలి. ఉప్పు తీసుకోవాలండి, అలాగే మేమైతే నువ్వుల నూనె తీసుకుంటున్నామండి, మీరు గ్రౌండ్నట్ ఆయిల్తో చేసుకోవాలనుకుంటే దాంతో కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న అన్నిటిని పొడుల్ని మనం మిక్స్ చేసుకుంటే మనకి పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోద్ది. లాస్ట్లో పోపు పెట్టేసుకుంటే సరిపోద్దండి. సో వెల్కమ్ టు మై ఛానల్ నిరం న్యాచురల్స్, నేను మీ నిర్మల. మనం ఫుడ్ బిజినెస్లో కూడా వచ్చేసామండి, FSSAI లైసెన్స్ తీసేసుకున్నాము. సో దానిలో భాగంగా మనం ఈరోజు పండు మిర్చి పచ్చడిని చేసేస్తున్నామండి. సో మీరు కానీ ఈ పండు మిర్చి పచ్చడిని చేసుకోవాలనుకుంటే ఫుల్ రెసిపీ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను, చేసేసుకోవచ్చు. లేదు మాకు చేసుకునే టైం లేదు అనుకునే వాళ్ళు మా దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి. 8886815773 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మేము ఫుడ్ ఐటమ్స్తో పాటు కాస్మెటిక్ రిలేటెడ్ ఐటమ్స్, కోల్డ్ ప్రాసెస్ సోప్స్, హెర్బల్ బాత్ పౌడరు, హెర్బల్ హెయిర్ ఆయిల్ 50+ ఇంగ్రీడియంట్స్ పెట్టి చేసామండి. అలాగే హెర్బల్ టీస్, ఇంకా మనకి గోంగూర తొక్కు పచ్చడి, నల్లేరు పచ్చడి, ఇలాంటివి ఎన్నో రకరకాలుగా షాంపూస్, హెర్బల్ షాంపూస్ అన్నీ దొరుకుతున్నాయండి. వీటిలో ఏవి కావాలన్నా మీరు మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మనం ఏమి కెమికల్స్ లేకుండా 90% అన్ని కెమికల్స్ ఎక్కడెక్కడైతే వేయలేమో వేయకుండా మనం అన్నీ చేస్తున్నామండి, ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నాం. అలాగే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నామండి. ఫ్యూచర్లో మనం ఫామ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కూడా మేము మీకు అవైలబుల్ ఉండేలా చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. సో మీరు కానీ మా ప్రోడక్ట్స్ని ఏది ఆర్డర్ చేసుకోవాలనుకున్నా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. రండి ఇంకా యాక్చువల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇట్లాగా పండు మిర్చికి మనం ముచ్చికలను తీసేసుకోవాలండి. తీసేసుకుని సో దాన్ని ఇట్లా మంచి బట్టతో లైట్గా తడి చేసుకోవాలండి, లైట్గా తడి చేసి తుడుచుకోవాలి. కడిగితే మళ్ళీ పాడైపోద్దండి, అందుకని లైట్గా తుడిసేసుకోవాలి. ఇట్లాగా అన్నిటికీ ఇట్లా చేసి ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. పండు మిర్చి పచ్చడికి కావాల్సిన అన్ని ఐటమ్స్ గ్రైండ్ చేసి రెడీ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు 1 by 1 వేసుకుని మిక్స్ చేసుకుంటే అయిపోద్ది. పోపు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాము. అలాగే ఆయిల్ని కూడా హీట్ చేసి పక్కన పెట్టేసుకున్నామండి, అది చల్లారాలి. సో చల్లారాక అది కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 by 1 వేసి మిక్స్ చేసుకుందాం.
నెక్స్ట్ సాల్ట్, ఆవపిండి, మెంతిపిండి, గార్లిక్ అన్నీ కూడా వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం అండి. అన్నీ మిక్స్ చేస్తాం. ఈ తాలింపు బాగా కలిపేసుకున్నాక మనం నువ్వుల నూనె మనం వేడి చేసి చల్లారి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చూడ్డానికే నోరు ఊరిపోయేలా ఉంది కదండి. బాగా మిక్స్ చేసుకుని మనం ఓవర్ నైట్ అలా ఉంచేస్తే ఇంకా ఉప్పు అన్ని ఐటమ్స్ కూడా బాగా ఒకటికొకటి బాగా కరుగుతాయి. సో రేపు మనం దీన్ని యూస్ చేసేసుకోవచ్చు. పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి ఫైనల్లీ. చూడండి, చూడడానికి సూపర్గా ఉంది. జస్ట్ దీన్ని మనం ఇడ్లీ దోశలకి మనం వాడుకోవచ్చు. అలాగే అన్నంలో వేడివేడి అన్నంలో కొంచెం వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే అదిరిపోద్దండి ఈ పచ్చడి. సో ఈ పచ్చడికి కావాల్సిన ఫుల్ రెసిపీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నామండి. చూసి మీరే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోలేం అనుకునే వాళ్ళు, టైం లేదు అనుకునే వాళ్ళు మా దగ్గర నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 8868157773 అనేదానికి మనకి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు ఈ పచ్చడిని ఆర్డర్ చేసుకోవచ్చు. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.